తెప్పించాను లైట్ల వరకు కాదు, సామాన్ మొత్తం కలిపిలే. ఎల్ఈడి వామ్ వైట్ 24 వాట్స్ సామాన్ ఆ టైప్ కాదు, లేటెస్ట్ మోడల్ వచ్చినాయి ఇప్పుడు. అవి కూడా పెట్టాడు చూడు, పిల్లలు అయితే బాగుంటుంది అని అంటున్నారు. అవి అర్థాలు వెళ్ళి 4 పదకొండు ఉంటాయి, అవి బాగుంటాయి. అందరూ లైటింగ్ ఇంటి ముందు పడదు. అవి కొన్నాళ్ళకి తడిసి గ్లాసు బ్లర్ అయిపోయింది. ఎంత వాటేది అయ్యేం బాగుంది. మరి శివరెడ్డి ఇంట్లో పెట్టాడు, శివరెడ్డి ఇంటికి అయ్యానే ఇక్కడ పంచలేసి పక్కన అయ్యే చూసాను. ఇప్పుడు అయ్యే వాడుతున్నాం పక్కలకి. అయ్యి ఇంటి ముందు వెళ్తూ ఉంటాం, ఎంత లైటింగ్ వచ్చింది. అమ్మాయి పైపు హరికేన్ మోడల్ మంటకు పడుతుంది. అంతే ఇట్లా పడిందా? స్క్వేర్ షేప్ రౌండ్ టైప్ కోన్ షేప్ వచ్చింది. మరి ఇప్పుడు అది సదనంగా ఉంది. ఎంత దిగుతాడు? స్క్రూలు వేసేటివే, పెద్దలు ఇచ్చాడు కదా దానికి. ఇప్పుడు అక్కడ ఇచ్చాడు సినిమా అట్లనే. స్క్వేర్ దానికి రౌండ్ బేస్ అనమాట. ఇంతే ఉంటుంది కాబట్టి 2 పైప్ సైజు గ్యాప్ ఈ సైజు అంతే. మామూలు పేషెంట్కి తీసుకొని తెలిపేసా వాళ్ళ పేషెంట్లకి కింద పేషెంట్ తీసి పెద్ద బెస్ట్ పెడుతున్నారు. సీట్ కూర్చోండి బాగా మ్యాథ్ సీట్ అయితే ఎలా ఉంటుంది? సరే, దీనికి ఫ్రీ టాక్ ఒకటి వచ్చింది ఇక్కడ. ఇది బాగా సరే, హెవీ తీసుకో మరి. ఇంకానా ఉంటాయి అవును. ఎస్డబ్ల్యూఆర్ మామూలు హెవీ. మామూలు హెవీ అంటే అక్కడ పైకి కూర్చోబెట్టాలిగా, మరి దాని కప్లింగ్ తీసుకోవాల్సి వచ్చిందిగా. నువ్వు సాకెట్ పైకి పెడతావుగా, సాకెట్ పైకి రాదా? ట్రైనే ట్రైన్ పైకి సాకెట్ ఉండదు, తీసేయాలి. సీట్ కూర్చో. అలాగే హెవీ అన్నాయా పైప్ లో కూర్చోబెడితే తోకని అది సాకెట్ లో కూర్చోదు. కూర్చోదా డైరెక్ట్ గా? పెట్టాలి, ముక్క పెట్టాలి, దీనికి ముక్క పెట్టాల్సిందే. బెడ్ లో కూర్చోబెట్టండి, పైప్ ముక్క వేయాల్సిందే. నేను అదే అంటుంది. ఆర్బిసి ముక్క పెట్టాలి. ఇప్పుడు అది నేను చూసాను తెల్లగా తప్పుగా ఉంది. పెద్ద పనుడు 4 అంగాలే వచ్చేది. ఏ బేషన్ అయినా కానీ 4 అంగాలు. ఎత్తు బేషన్ పెట్టుకో, మామూలు బేషన్ పెట్టుకో. ఇదేమో బాగా లోనే ఉంది, మా బాగా లోనే ఉంది. పైకి పైకి ఎంత ఇచ్చేది ఏమే ఎంత లోన్ బాగా పైకి ఈ సైజ్ తగ్గట్లేదు. పెట్టావా? ఇదంతండి పైకి వేస్తాడు లోపలికి. 4 వేసుకో. 5 ఇచ్చిందంట. మీరు 6 రాసుకొచ్చాడు కదా, అందుకని 5 రాశాడు. అయితే ఏం లేదు, దానిలో వచ్చే పైకి ఎంత కూడా ఉండదు. దాన్ని ఏమంటారు, సెప్టిక్ ట్యాంక్. ఇది ఎంత కూడా ఉండదు, అందులో పైకి ఉండదు. వేసుకో మందం గబక్క అటు ఇటు అయినా కానీ పగలకుండా ఉంటుంది. ఇదేముంది చిన్న స్లిప్ ఇచ్చారు. సరే, ఒక్క మాట మాకు ఏమనుకోద్దు. ఇప్పుడు పాపకి మామూలుగా నీళ్ళు పోస్తే బయట వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంటే ఆడేమన్నాడంటే అది తీయకుండా అసలు కదిలియకుండా ఈ నరక లేపేసి లేపుతున్నాం. నరక 4 అంగాలు లేపాల్సి వచ్చింది. లేపిన తర్వాత ఇగో ఈ ఎలబెట్టేసి మూత పెడతామంటాడు. నాకు అర్థం కాదు అంటే కూడా ఈ ఎలా అటాచ్ చేసుకోవచ్చు. పైపు నడుపుతా ఉంటుందా ఎక్కడంటే అక్కడ దానికి బొక్క పెట్టి పైపు పెట్టుకొని దాని చుట్టూ సిమెంట్ వేసి ఇక్కడ పెట్టవచ్చు.
నేను అన్నా ఇప్పుడు ఈ లెవెల్లో ఉంది, ఇప్పుడు ఈ లెవెల్లో ఉంది, ఇప్పుడు తిరుగుతుంది. అది ఎందుకు తీసేద్దాం, అది మరి చక్కగా డ్రిల్లింగ్ మిషన్ నా దగ్గర ఈ లెవెల్లో గద్దం వేసి చక్కగా గుర్చేసేద్దాం అంటే వచ్చి మా ఎందుకు అనవసరం కాదు. ఎక్కడది దొడ్డిది అదే వాళ్ళకి అది వేస్ట్ వాటర్ వేస్ట్ నీళ్ళు పోస్తున్నారు పోయేది. లోపల ఓపెన్ చేసి ఇప్పుడు ఈ లెవెల్లో ఉంది మాకు కరెక్ట్ ఈ లెవెల్లో బయటకు వెళ్ళిపోతుంది. తగిలిచ్చు ఈ దగ్గర లోపల నమ్మకం ముక్క పెంచుకో సరిపోయి లోపల పైప్ ఉందా లోపల తొలిచ్చేసి ఇదిగో ఇప్పుడు ఈ లెవెల్ మాకు పైపు ఇదిగో ఈ లెవెల్ నీళ్ళు వెళ్ళిపోతాయి బయట వెళ్ళిపోతాయి బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడు తీసి ఆ లెవెల్లో మనం పైకి లేవాలి. ఈ తీసే బయటకు వచ్చిందని నీకు ఎందుకు లోపల దొడ్లో ఉంది కదా. దొడ్లో ఏం లేదు ఆయన తెచ్చాడు అట్లా అదే మామూలు వెళ్ళిపోతాయి. అదేలేమ్మా ఇట్లా దొడ్లో లేపలా ఏం లేపలా పెట్టుకుంటే ఇంకంటే పెట్టాడు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి. ఇప్పుడు బైక్ లేకపోతుంది కాబట్టి పెండు తగిలిచ్చు కాబట్టి పై చేసే సరిపోయిందిగా. సరిపోయిందా నేను అంటున్నా తీసేసి డ్రిల్లింగ్ మెషిన్ విశ్లేషి పెడదాం. ఇసుకే మళ్ళీ గొప్ప పూడ్చుకోవడం అవసరం లేదంట. ఇప్పుడు వెళ్ళి డబుల్ అవుతుందిగా 6 రంగుల కిందకి వెళ్ళిపోతుంది. ఆ ఉండపైకి తగిలించి లోపల ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్ కట్టేవని అన్ని ఇప్పుడు ఇది దొడ్డి లేకపోతే 4 రంగులు లేకపోతుంది హైట్. ఏమైనా ఉన్నాయి పైపులు రావు బైబుల్ అంట అవి తీసేది లెక్క అయిపోయింది. అందుకని కట్టేది ఒక్కోసప్పుడు వేసుకుంటే తీసుకోవడం 20 మంది ఉంటారు. నెల కోటి తీసుకోవడం సీటీలు వేసి డబ్బులు 5 లక్షలు 10 లక్షలు 10,000 5,000 కడతారు. స్లిప్ రాజు ఎవరు కూడా పేరు రాసేస్తారు. స్లిప్ ఏదో స్టార్ పెట్టేశారు. ఆ స్టార్ ఎవడిపోతే అడిగి ఆ రోజు అయిపోయింది ఇప్పుడే డైరెక్ట్ డబ్బులు తీసేసుకోండి. అలాంటి ఏమన్నా ఇచ్చేసానమ్మా. బయట పడి సరే సరే ప్రస్తుతం ముందు అడ్డు ఫోను కట్లో అని నిన్న 10 మొన్న 10 వేసుకెళ్ళాడు. కూడా పొద్దున ఫోన్ కట్టుండే కలిపేసి మెదలు కూడా కూర్చున్నారు అన్నాడు పనులు చేయకుండా. మీకు అర్జెంట్ కట్టేసుకోవాలని ఉంది. బండి సాయంత్రం వచ్చింది కుదిరితే సాయంత్రం పంపితే లేదా పొద్దున సరే సరే అయితే దేవుడి కాదు పెడతాను. ఇది ఇది ఆయన చెప్పేది ముగ్గురికి వచ్చింది టికెట్ పెట్టేది. ఇంకేంది 6 వాళ్ళని అప్పుడు చెప్పాలంటే రెండేనా రాయాల్సింది. నా తీసురండి నేను తెచ్చేయన్నీ అయిపోయినాయి. ఆయన ఇవ్వాల్సినవి మిగిలినాయి. ఇంకా వాష్ కూడా ఇచ్చారు. గోల్డ్ కూడా అంటారు. సిస్టమ్ ఎక్కడ నిదానం లాగేస్తున్నాం మాకు చూసారుగా. అప్పుడు అన్నాడు ఫ్యాన్ తిరుగుతుంది షాక్ కొట్టి ఏంద్రా బాబు దండలు వెళ్ళి ఆడ పడతాను. అది ఒకటి వండించింది దగ్గర కిటికీలు పని అయిపోయింది. మా నాన్న కట్టినట్టే ఉంటాడు. ఇది ఏం చేస్తాం తాగి ప్రాణం చేసుకొని ఇది తెలిసి వచ్చింది. ఒకడు కొంటే సామాను కాకపోతే మాకు ఏంటంటే ఒక ఇది ఉంది కాలేజీలో కాలం తోళ్ళు ఉన్నారా మీకు తెలిసి ఏది అడిగినా చెబుతారు. రేపు రూపతో సహా చెబుతున్నారు ఏది అడిగినా సరే. 5 రైట్ కూడా ఉన్నాను రైట్ పెట్టే 380 రూపాయలు వస్తాయి. 500 ఇచ్చావు మొత్తం 780కి 500 ఇచ్చింది నువ్వు. 280 ఇప్పుడు 28 రూపాయలు 308 రూపాయలు నాకు రావాలి. తీసుకున్నా అయ్యా ఎవరికొస్తున్నా చెప్పాడు ఇచ్చింది ఇక్కడ రేటు మాట్లాడి మామూలుగా అనిపిస్తుంది. స్టార్ట్ అట్లా కప్పుడు తాడు వచ్చిందంటే
రావురా ఫోన్ షాప్ అన్నదా ఇచ్చులు పెద్దవి వస్తాయి. నాకే 4 రూపాయలు వస్తాయి. ఎవరు వేసింది ముందు పగల కొడుతుంది. ఏమైంది? 8:20 ఎంతసేపు ఎప్పుడు ఉండలేదా? బొయ్య తినేసిందా బాత్రూంలో ఇంకా ఇప్పుడు ఉట్టిగారంటే పైపు రండి ఆరుది అయితే కొలుసుకోవాల్సిందేగా డాడీకి దోమలు కొట్టిన బయట లోపల Bye bye friends. Bye bye friends.
Thank you for seeing this video.